ఎముడికి మొగుడు పోస్టర్ రిలీజ్ చేశాం. ఈ పోస్టర్ చూస్తే ఎముడి వాహనం బైసన్ మీద తోక పట్టుకుని హీరో వెళ్ళటం ఇక్కడే తెలుస్తుంది మనకి ఎంత సరదాగా ఈ సినిమా ఉంటుంది అనేది. ఒకప్పుడు సతీ సావిత్రి ఎముడి వెంట పడి లోకాలు దాటుకుంటూ వెళ్ళి తన పతి ప్రాణాలు ఎలా దక్కించుకుంటూ మనందరికీ తెలుసు. సో మరి మన అల్లరుడు ఇలా తోక పట్టుకుని వెళ్తే ఎవరి కోసం వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, తను సాధించాడా లేదా అనేది మెయిన్ కథ పాయింట్ ఇది. సో ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీసేయడానికి నిదర్శనం ఒకే ఒక పాయింట్. ఈ సినిమాలో సాంగ్స్ అన్ని సిచ్యువేషన్గా ఉంటాయి. అంటే ఎన్న దర్బారులో ఒక సెట్ సాంగ్ చేసాం, అందులో ఒక సాంగ్ చేసాం. అలాగే ఒక గోదావరి బ్యాక్డ్రాప్లో ఒక బార్ సెటప్ వేసి అక్కడ ఒక సాంగ్ చేసాం. అంటే అన్ని సాంగ్స్ ఎక్కువ సిచ్యువేషన్లో వచ్చినాయి. ఒకే ఒక సాంగ్ డ్యూయట్ ఉంది, ఇంటర్వల్ బిఫోర్ వస్తుంది ఇది. ఈ సాంగ్ కూడా మేము స్విట్జర్లాండ్లో షూట్ చేసుకుని వచ్చాం. జనరల్గా స్విట్జర్లాండ్ కానీ ఇలాంటి ప్లేస్కి వెళ్తే 2-3 సాంగ్స్ ప్లాన్ చేసుకుని మరి వెళ్తాం. అలాంటిది ఒకే ఒక సాంగ్కి మేము స్విట్జర్లాండ్ వెళ్ళి దాదాపు 40 lakhs ఖర్చు పెట్టాం ఈ సాంగ్ మీద. ఎందుకు ఎంత ఖర్చు పెట్టామంటే అన్ని సెట్స్ కూడా చాలా రిచ్గా వచ్చినాయి. సో చూసేటప్పుడు ఈ సాంగ్ కూడా చాలా రిచ్గా ఉంది, చాలా బాగుందనే పద్ధతిలో ఉండాలన్న ఉద్దేశంతో కాంప్రమైజ్ కాకుండా తీసాం. ఇదే సినిమాని మనం ఎంత క్వాలిటీగా తీసామని చెప్పడానికి నిదర్శనం. సో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా జరుగుతుంది. డబ్బింగ్ అంతా ఫినిష్ అయింది, రీరికార్డింగ్కి వెళ్తున్నాం. ఇది డిసెంబర్ 14వ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ. మంచి రోజు అని చెప్పి దశమి ఏకాదశి రెండు ఈరోజు మంచి రోజు అని చెప్పి ఎముడికి మొగుడు లోగో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎల్లుండ అంటే సండే ఆడియో ఫంక్షన్ చేస్తున్నాం శిల్పకళా వేదికలో. రామ్ చరణ్ చేతుల మీదుగా ఎముడికి మొగుడు ఆడియో ఫంక్షన్ ఎల్లుండి చేస్తున్నాం. ఎముడికి మొగుడు అనేది మొత్తం మా షూటింగ్ కంప్లీట్ అయ్యింది, గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నాయి. నెక్స్ట్ మంత్ రిలీజ్కి వస్తున్నాం డిసెంబర్లో. ఏ డేట్ అనేది గ్రాఫిక్స్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 25 కల్లా కంప్లీట్ అయిపోతున్నాయి. కంప్లీట్ అవుతాయి కాబట్టి నెక్స్ట్ మంత్ డెఫినెట్గా డిసెంబర్ మిడ్ రిలీజ్కి వస్తాం. ఇప్పటిదాకా సత్యబాబు చేసిన సినిమాల్లో, నరేష్ చేసిన సినిమాల్లో బిగ్గెస్ట్ ఫిలిం, హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం, ఎక్కువ గ్రాఫిక్స్, ఆల్మోస్ట్ 1 hour 14 minutes గ్రాఫిక్స్ ఉన్న సినిమా ఇది. గ్రాఫిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్గా టెక్నికల్గా బాగా ట్రై చేస్తున్నాం. అట్లాగే కోపి కూడా చాలా రోజుల తర్వాత మనసు పెట్టి సాంగ్స్ 5 songs చేశాడు. అది ఎల్లుండి అలాగా రిలీజ్ చేస్తాం కాబట్టి ఎల్లుండి ఆ సాంగ్స్ కూడా ఎట్లా ఉన్నాయో మీ అందరికీ కూడా తెలుస్తుంది. అట్లాగే సత్యబాబు నరేష్ డైరెక్టర్లు అందరూ కూడా ఇప్పుడు అందరూ సూపర్ హిట్లు ఇస్తున్నారు. ఇప్పుడు నా సినిమా హ్యాట్రిక్ సినిమా అవుతుంది నరేష్ డైరెక్టర్లో. ఆల్రెడీ నాగేశ్వర రెడ్డి దేవరనారెడ్డి సూపర్ హిట్ ఇచ్చి ప్రూవ్ చేసుకున్నాడు. ఇవాళ డమర్గం అదే నరేష్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కూడా సక్సెస్ ఇచ్చి సూపర్ హిట్ ఇచ్చుకున్నారు. ఇప్పుడు సత్యబాబు కూడా నరేష్ మీద అంత పెద్ద సూపర్ హిట్ కూడా ఇస్తాడని నమ్మకం ఉంది. డెఫినెట్గా నరేష్తో ఏ డైరెక్టర్ చేసినా నెక్స్ట్ అందరూ పెద్ద డైరెక్టర్ వేయడానికి మంచి టైం వచ్చింది. ఇప్పుడు అందరికీ ఒక్కొక్క డైరెక్టర్కి బ్రేక్ వస్తుంది. అలాగే మా సత్యబాబు కూడా మంచి బ్రేక్ వస్తుందని చెప్పి, ఎందుకంటే మా బెంగళూరులో ఇంట్రడ్యూస్ అయిన డైరెక్టర్ కాబట్టి తనకు కూడా మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాను. మళ్ళీ వెళ్ళిన సండే కలుద్దాం. థ్యాంక్ యూ. నేను రిచ, ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ. చాలా మంచి ఎక్స్పీరియన్స్ త్రూఅవుట్ ద ఫిల్మ్. ఐ వాంట్ టు థ్యాంక్ మై హోల్ టీమ్. అందరూ బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, నరేష్, కెమెరామెన్ గారు, ప్రసాద్ అన్న గారు అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. ఎముడికి మొగుడు
ఇది ఎంత సూపర్ హిట్ టైటిల్ మీకు తెలుసు. సో మళ్ళీ పెడుతున్నాం అంటే చాలామంది అన్నారు ఎంత సాహసం చేస్తున్నారని. బట్ మాకు ఈ టైటిల్ నుంచి టైటిల్ దొరకలేదు. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఎన్నో సినిమాలు చాలా చూస్తుంటాం, కానీ ఎన్నో కూతురు క్లైమ్ చేసిన సినిమా ఫస్ట్ టైం ఇదే. దమ్మపోతే తోకను కూడా వెళ్ళలేదు పట్టుకుని. కొంచెం డైజెస్ట్ అవ్వడానికి కొంచెం ప్రాబ్లమ్గా ఉంటుందంటే ఎన్నో ఇంత పక్క చూసుంటారు. ఫస్ట్ టైం కొంచెం పక్క ఎన్నో చూస్తారు మీరు స్క్రీన్లో. సుడిగాడు తర్వాత డెఫినెట్గా అంతకంటే పెద్ద విజయం సాధిస్తాను డెఫినెట్గా నమ్మకం ఉంది. ఎందుకంటే మొత్తం రష్లోనే చూడటం జరిగింది. అండ్ ఈ సినిమాకి ప్రతి టెక్నీషియన్ అంటే ముందుగా ఒక సినిమాని క్వాలిటీగా తీయాలంటే డెఫినెట్గా ఆర్ట్ డైరెక్టర్, ఎందుకంటే చంటి గారు ఆర్ట్ డైరెక్టర్ కాబట్టి ఆయన, కిరణ్ గారు ఈ సినిమా తర్వాత అంటే డెఫినెట్ సెటిల్ చేశారండి. 3 సెట్లు వేశారు, బ్రహ్మాండంగా వేశారు. అండ్ ఈవెన్ ఫినిషింగ్ కూడా చాలా బాగా చేశారు. సో డెఫినెట్గా ఆయన మంచి పేరు వస్తుంది. అంటే అందరికీ టెక్నీషియన్స్ అందరికీ క్రాంతి ఫస్ట్ టైం డైరెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అలాగే రీచా ఈ అమ్మాయి ఫస్ట్ టైం తెలుగు సినిమా చేస్తుందండి. ఈ సినిమాకి ఈ అమ్మాయి డబ్బింగ్ చెప్పింది కూడా. అండ్ సత్యబాబు, సో అంటే నేను తర్వాత బడ్డీకి బంగారాజు, దాని తర్వాత మాది 3వ సినిమా ఇది. సో ఆ 2 సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలా డెఫినెట్గా మా కాంబినేషన్ పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాం. అండ్ సత్యబాబు నెక్స్ట్ పెద్ద హీరోతో చేసిన తర్వాత నన్ను మర్చిపోతుంది, ఎందుకంటే నా డైరెక్టర్స్ అందరూ బిజీ అయిపోతున్నారు, నాకు కూడా డైరెక్టర్స్ కావాలి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే అందరు టాలెంటెడ్, నాగేష్ రెడ్డి గారు కానివ్వండి, శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, సత్యబాబు గారు కానివ్వండి, అందరూ టాలెంటెడ్ డైరెక్టర్స్, మంచి పేరు వస్తుందంటే వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది. సో 20వ తారీఖున ఆడియో ఫంక్షన్. సో అప్పుడు కలిసి ఆడియో గురించి దాని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.